హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం గత వీడియోలో టీఎస్ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఏ విధంగా మనం ఎగ్జామ్ రాయాలి, ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ని రాయడం ఎలా అనేటటువంటి వీడియో చేసినాం. ఈరోజు దానికి కొనసాగింపుగా మనకు ఆల్రెడీ రీసెంట్గానే టెట్ హాల్ టికెట్స్ అనేటివి మనకు రిలీజ్ కావడం జరిగిందండి. టెట్ హాల్ టికెట్స్ మనకు వచ్చేసాయి, డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది. ఈ డౌన్లోడ్ చేసుకోవడంలో కూడా కొందరికి మొబైల్ ఫోన్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు అనేది చాలామందికి అంటే అనిపిస్తుంది. కాకపోతే ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో రొటేషన్ ఉంటుందండి. మీరు ఫస్ట్ పైనుంచి దాన్ని కిందికి లాగేస్తే రొటేషన్ అనేది ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయాలి. దాన్ని ఆఫ్లో ఉంచుకుంటే అప్పుడు మీకు ఏంటి, మీరు ఫోన్ని అంటే ఇట్లా ఫోన్ నిలువులో ఉంది కదా, నిలువులో ఉన్నటువంటి ఫోన్ని రొటేషన్ ఆఫ్ చేస్తే మీరు అడ్డంలో చూసినా కానీ మీకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఈ అడ్డంలో కనిపించడానికి ఇంకోటి ఏం చేయాలంటే, మీకు ఆ సైట్కు ఏదైతే మీరు క్రోమ్లో ఓపెన్ చేసిండ్రో పక్కన ఉన్నటువంటి 3 డాట్లలో దాన్ని ఓపెన్ చేస్తే కిందికి డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుందండి. డెస్క్టాప్ అంటే మనకు ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, అంటే కంప్యూటర్. ఈ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే దాన్ని డెస్క్టాప్ అంటారు. ఆ డెస్క్టాప్ సైట్ మీద మీరు క్లిక్ చేసి ఈ రొటేషన్ని కనుక మీరు ఆఫ్ చేసేస్తే, అంటే ఎటు చేసినా కానీ ఇట్లా చూసినా, నిలువుగా చూసినా, అడ్డంలో చూసినా మీకు ఫోన్ అనేది కనిపించేటట్టు అయితే అప్పుడు ఓపెన్ అవుతుందండి. ఇది లేకపోతే ఓపెన్ అవుతలేదు. ఇది దానికి సొల్యూషన్. లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ వచ్చి ఉంటారు. అయితే మరి మీకు ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ కోసం పేపర్ 2 ఉందండి. దాని తర్వాత పేపర్ 1 ఉంది. మరి ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటే టెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, మనం ఏమరపాట్లు ఏమైనా మర్చిపోకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ని పక్కాగా ఫాలో అయ్యేటట్టు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అది కాకుండా అసలు టెట్లో నార్మలైజేషన్ అనేది ఈ మధ్య చాలా చర్చనీయాంశమైంది. నార్మలైజేషన్ అనేది టెట్లో ఉందా లేదా అనేది కూడా మీకు దాదాపు ఒక క్లారిటీకి వస్తారు. దాని తర్వాత మరి టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్, ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు, రాయడానికి ముందు మనం ఏ విధమైనటువంటి కొన్ని సలహాలు సూచనలు నా సైడ్ నుండి ఇవ్వడం జరుగుతుందండి. అంటే అందరికీ తెలిసి ఉంటాయి ఏ విధంగా రాయాలి అనేది, దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. నేనేం మీకంటే ఎక్కువ తెలిసిన వాడిని కాదు. కాకపోతే నాకు తెలిసిన మట్టుకు, నేను కూడా చాలా ఎగ్జామ్స్ రాసినా కాబట్టి నాకు తెలిసిన మట్టుకు ఏ విధంగా ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటే బెటరు, ఫస్ట్ మనకు ఉన్నటువంటి 5 సెక్షన్స్లలో ఏ సెక్షన్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తే మంచిది అనేది మనకు కాస్త క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఓకే, వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరి ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అది టెట్కి మరియు డిఎస్సికి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాసినా కానీ, అంటే సెంట్రల్ లెవెల్ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, లేదా దీని తర్వాత డిఏఓ ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఛానల్లో మెయిన్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ మన ఛానల్లో ఉంటాయండి. అదే కాకుండా ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, ఇలాంటివి ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉన్నా కానీ మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే, అంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మీకు ఏమంటే ఏదైతే మనం కొత్తగా వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుందో మీకు అది నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో పైన వస్తుంది. కాబట్టి మీకు ఈజీగా మ్యాటర్ అనేది తెలుస్తుందండి. అదేవిధంగా ఎవరైతే ఛానల్ని ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళండి, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు అక్కడ మనకు ఇట్లా థమ్స్అప్ లాగా లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ చేస్తే ఏమంటే ఎవరెవరైతే అవసరం ఉన్నదో వీడియో తోటి కానీ క్లాసెస్ తోటి ఎవరెవరికైతే నీడీ ఉందో వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే, మీరు నాకు చేసేటటువంటి హెల్ప్ ఇది ఒకటేనండి. నేను మీ నుంచి ఏం ఆశిస్తలేను. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే నీడీ ఉన్నారో వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు అనుకోకుండానే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీ నుంచి కూడా వాళ్ళకు సహాయం అనేది దొరుకుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు కూడా దీని అవసరం ఉంది అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, మరి వీడియోకి వెళ్ళే ముందు మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ విధంగా రావడం జరిగిందండి. దీనికంటే ముందు మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు
ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇది మనకు సంబంధించినటువంటి సైట్ అండి, TSTET2024.APTonline.in అండి. ఇది ఈ టెట్కి సంబంధించినటువంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టోటల్గా ఈ సైట్లో మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. ఇంతకుముందు TSTET అనేది ఉంటుండే, ఇప్పుడు TSTET2024.APTonline.in అండి. ఈ సైట్లో మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ సైట్లో చూడండి, పేమెంట్ స్టేటస్ చెకింగ్, నో యువర్ జర్నల్ నంబర్, ప్రింట్ అప్లికేషన్, ఇది నిన్ననే యాడ్ చేశారండి. అంటే నిన్న ఈవినింగే హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం కనుక మనకు నొక్కితే ఇక్కడ చూడండి జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. అంటే కొత్తగా ఇంకా ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే చూడండి, ఈ జర్నల్ నంబర్ అనేది మీరు ఎప్పుడైతే టెట్ కోసం అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే దాంట్లో వస్తుందండి జర్నల్ నంబర్ అనేది. సార్ మరి నేను అప్లై చేసిన, నా అప్లికేషన్ ఫామ్ మర్చిపోయినా, ఎక్కడుందో సార్ నాకు దొరకట్లేదు, మరి జర్నల్ నంబర్ లేకపోతే ఎట్లా, నాకు ఇది ఓపెన్ కాదా అంటే జర్నల్ నంబర్ పైన చూడండి ఈ రెడ్ కలర్లో స్టార్ గుర్తుందండి. కాబట్టి ఇది జర్నల్ నంబర్ లేనిది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ లేని కానీ ఇది ఓపెన్ కాదు. ఇవి రెండు కంపల్సరీ కావాలి. మరి జర్నల్ నంబర్ పోతే ఎట్లా సార్, నా దగ్గర లేదు, పోతే ఎట్లా అంటే ఒక్కసారి చూడండి, మనకు బ్యాక్ వస్తే ఇక్కడ నో యువర్ జర్నల్ నంబర్, ఒకవేళ మీ జర్నల్ నంబర్ కనుక మీరు కోల్పోతే మీరు దాన్ని కూడా పొందొచ్చు. ఎట్లా, మీ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్, మీ పేపర్ ఏది, పేపర్ 1 or 2 దీంట్లో మీకు ఆప్షన్స్ వస్తుంది. మీ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పేపర్ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేస్తే మీకు జర్నల్ నంబర్ అనేది వస్తుంది. జర్నల్ నంబర్ వచ్చిన తర్వాత జర్నల్ నంబరు మళ్ళీ దాంతో మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ వస్తుంది. ఆల్రెడీ మనం గత వీడియోలోనే టెట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ గురించి చెప్పడం జరిగిందండి. అది కూడా ఇక్కడ ఉంది, TSTET మాక్ టెస్ట్ను ఓపెన్ చేసుకొని మీరు అంటే మీ ప్రాక్టీస్ కోసం ఒక మాక్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చండి. అదేవిధంగా ఈ మాక్ టెస్ట్లో మనకు 5 రకాల సింబల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కలర్స్లలో వైట్ కలర్ కానీ, రెడ్ కలరు, గ్రీన్ కలరు, మళ్ళీ పర్పుల్లో 2 రకాలు ఉంటాయని క్లుప్తంగా గత వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చిండు, సిలబస్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మనకు టెట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే సైట్లో దొరుకుతుంది. మరి దీంతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది మీ హాల్ టికెట్లోనే కింద ఇచ్చిండండి. కానీ కొన్ని ముఖ్యమైనవి ఉన్నవి, మనం హాల్ టికెట్ మాత్రమే కాదండి, ఈ ఇన్స్ట్రక్షన్స్ని కూడా తప్పగా పాటించాల్సి ఉంటుంది. ఇది మీకు దాదాపు స్క్రీన్లో చిన్నగా కనిపించవచ్చు, కానీ నేను చదివి మీకు వివరిస్తా. దీన్ని జాగ్రత్తగా విని అసలు ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఏమేమనేది. ఫస్ట్ ఏముందంటే, ద ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద క్యాండిడేట్స్ గివెన్ ఇన్ ద హాల్ టికెట్ ఈజ్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TSTET. హెన్స్ క్యాండిడేట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ ఎంట్రీస్ మేడ్ బై హర్. అంటే మీరు ఏవైతే అప్లికేషన్ నింపేటప్పుడు మీరు ఏవైతే ఎంట్రీ చేసిండ్రో దానికి పూర్తి బాధ్యత మీదే. గవర్నమెంట్ కానీ ఈ టెట్ కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు కానీ దానికి బాధ్యులు గారు. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఎంట్రీ చేసిండ్రో దానికి బాధ్యులు మీరే అని ఇక్కడ ఉంది. దాని తర్వాత ద క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఫర్ TSTET. మీరు ఏదైతే అంటే టెట్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏం కావాలండి, టెట్ పేపర్ 1 కంటే పేపర్ 1కి అయితే మనం TTC కంప్లీట్ చేసుకొని ఉండాలి, D.Ed. పేపర్ 2కి అయితే B.Ed కంప్లీట్ చేసుకొని ఉన్నాం. అంటే ఇతర ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నదో ఆ క్వాలిఫికేషన్ అనేది ఏమన్నాడు, ఈజ్ నాట్ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీ క్వాలిఫై అయినరా లేదనేది అప్లై చేసేటప్పుడు ఎవరు వెరిఫై చేయలేరు. దానికి కూడా పూర్తి బాధ్యులు మీరే. నేను అప్లై చేస్తున్నంటే నాకు ఉంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి నేను అప్లై చేసుకున్నా. మరి ఎలిజిబిలిటీ ఉన్నవా లేదనేది వాళ్ళు చూడలేరు కాబట్టి ఫర్దర్గా వెరిఫికేషన్ చేసేటప్పుడు నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా బాధ్యత నీదే అని ఉందండి. దాని తర్వాత క్యాండిడేట్స్ షెల్ బి ప్రజెంట్ విత్ ద హాల్ టికెట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ 2 hours బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. Candidates who fail to produce hall ticket will not be allowed to appear for the examination. ఇది ఇంపార్టెంట్ అండి. మనం ఎగ్జామినేషన్కి 2 గంటల ముందు రమ్మంటున్నారండి. మనకు 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉంది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 మార్నింగ్ ఉంది, ఆఫ్టర్నూన్ ఉంది. మార్నింగ్ షిఫ్ట్ ఏమో 9 o'clock స్టార్ట్ అయ్యి 11:30కి క్లోజ్ అవుతుంది, 2.5 hours. మధ్యాహ్నం షిఫ్ట్ అనేది మనకు మళ్ళీ 2కి స్టార్ట్ అయ్యి 4:30కి క్లోజ్ అవుతుంది. ఈ 2 షిఫ్ట్లలో కూడా మీరు ఈ ఎగ్జామ్కి 2 గంటల ముందు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మీ జాగ్రత్త కోసం అండి. మరి ఎందుకు 2 గంటల ముందు చేరుకోవాలంటే చూడండి, క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్
from 7:30 AM for morning session and 12:30 PM for afternoon session for capturing biometric information, photo and thumb impressions. అంటే మీరు 2 గంటల ముందు చేరుకుంటే మీకు గంటన్నర ముందు హాల్లోకి పంపిస్తారండి. అంటే మార్నింగ్ 7:30కే మిమ్మల్ని హాల్లోకి, మీరు ఒక 2 గంటల ముందు అక్కడ పోయి 7కి అక్కడ పోయి ఉంటే మీరు హాల్ టికెట్, హాలు ఎక్కడుంది అంటే మీ హాల్ టికెట్ నెంబర్ తోటి ఏ హాల్లో పడ్డారు అది చూసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక గంటన్నర ముందు హాల్లోకి పంపిస్తారు. గంటన్నర ముందు ఎందుకు పంపిస్తుండ్రు సార్? మరి 9 గంటలకి ఎగ్జామ్ అయితే 7:30కి ఎందుకు పంపిస్తుండ్రు అంటే, మీకు మీ బయోమెట్రిక్ అనేది అక్కడ మీ థంబ్ ఇంప్రెషన్, మీ వేలి ముద్రలు అనేటివి తీసుకుంటారు. ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్, బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది కాబట్టి బయోమెట్రిక్లో మీ ఆధార్ తోటి మీ ఐడెంటిఫికేషన్ తీసుకొని దాంతో మీ వేలి ముద్రలతోటి క్యాండిడేట్ మీరా కారా అని వాళ్ళు నిర్ధారించుకుంటారండి. దానికోసమే మిమ్మల్ని 7:30కు మధ్యాహ్నం 12:30కి 2 గంటలకి ఎగ్జామ్ ఉన్నా కానీ 12:30కి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. ఇంకేమంటుండు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ టు అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ, ఇంక్ అండ్ హ్యాండ్స్. మీ చేతి వేళ్ళతోటే మీ వేలి ముద్రలు తీసుకుంటారు కాబట్టి మీరు అంటే మెహందీ కానీ ఇంకేమైనా ఇంక్ కానీ ఈ మీ వేళ్ళకు అంటకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంటే దగ్గరలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇవ్వకుండా కానీ మెహందీ పెట్టుకొని ఉంటాం కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయండి. మీ 2 చేతులు కూడా అంటే క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి, బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి. లేకపోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బయోమెట్రిక్ రాకపోతే మీరు ఎగ్జామ్కి అనర్హులు అయిపోతారు. అందుకే ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, మెహందీ కానీ ఏ విధమైన కలర్ కానీ మీ చేతులకు ఉండొద్దని. అదేవిధంగా candidate will not be permitted into the examination hall after the gate is closed. అంటే 8:45కి ప్రొద్దున 9 గంటలకి ఎగ్జామ్ అయితే 8:45 వరకే నువ్వు లోపలికి వెళ్ళడానికి నీకు ఛాయిస్. 8:45 అయిపోయింది అంటే 15 నిమిషాల ముందు వరకే నువ్వు లోపలికి వెళ్ళడానికి ఛాయిస్. ఆ 15 నిమిషాల ముందుకు ఏం చేస్తారు, గేట్ అని క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా 15 నిమిషాలు ఉంది సార్ ఎగ్జామ్కి, 9 గంటలకు కదా నేను పోతాన్నా కానీ లోపలికి పంపనండి. మీకు 8:45 వరకే ఛాయిస్. మధ్యాహ్నం ఎగ్జామ్ రాయడానికి మీకు 1:45 వరకే ఛాయిస్. ఈ లోపలనే మీరు లోపలికి వెళ్ళిపోవాలి. అందుకే నా అడ్వైజ్ ఏమంటే సెంటర్కి ఎంతైతే అంత అర్లీగా చేరుకొని అక్కడ ఉండడం అనేది ఉత్తమం అండి. మనం హరిబరిగా వెళ్ళి మనకు బస్సు దూరంగా ఉండో ఏదైనా ట్యాక్సీ దొరకట్లేదనో హరిబరిగా వెళ్తే ఆ ప్రెజర్ అనేది మన మైండ్ మీద పడి ఎగ్జామ్ రాసే దాని మీద ఉంటుందండి. మనం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకున్నటువంటి దానికి మనకు ఫలితం ఇచ్చేది మనకు ఆ 2.5 గంటలేనండి. ఆ 2.5 గంటలు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంత మంచి ఎగ్జామ్ రాయగలుగుతాం, అంత మంచిగా స్కోర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ 2.5 గంటలు ఇంపార్టెంట్ కోసం మనం ముందుగా వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవడం అనేది ఉత్తమం అండి. రైట్. కాబట్టి ఇంకేమంటుండు, అండ్ నాట్ అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ అంటిల్ ద ఎగ్జామ్ టెస్ట్ ఈజ్ కంప్లీటెడ్. మనం ముందుగా చేరుకోవాలి. మళ్ళీ ఎవరు కూడా నా ఎగ్జామ్ అయిపోయింది సార్ 11:30 వరకు ఉంటే 11 గంటలు నా ఎగ్జామ్ అయిపోయింది సార్ నేను పోతా అంటే పంపరు. 4:30 వరకు ఉంటే 4 గంటలకు కానీ 4 గంటల 20 నిమిషాలకు కానీ పోతున్నా కానీ పంపరండి. మనకి ఎగ్జామ్ కంపల్సరీ 2.5 గంటలు మనం హాల్లో ఉండాల్సిందే. మన ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనల్ని అక్కడి నుండి బయటకు పంపిస్తారు. ముందే చేరుకోవాలి, 2 గంటల ముందు అక్కడ ఉండాలి, గంటన్నర ముందు లోపల పంపిస్తారు, 15 నిమిషాల ముందు గేట్ క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ అయిన తర్వాతనే మొత్తం టైం అయిపోయే వరకు బయటకు పంపరు. ఇది మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏమంటుండు, క్యాండిడేట్స్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. మనం రెడ్ పెన్ను అట్లాంటి ఏవి వేరే ఇతర జెల్ పెన్స్ కానీ కలర్ పెన్లు ఏవి తీసుకోవద్దండి. ఓన్లీ బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ తీసుకెళ్ళమంటుండో. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఏదైనా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కానివ్వండి. అంటే మీ ఫోటో కనిపించేటట్టు ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ మార్క్ మీరు తీసుకొని వెళ్తే మీకు మంచిదండి. ఇది లేకపోతే మిమ్మల్ని లోపలికి అలో చేయరండి. రైట్. మళ్ళీ ద యూజ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ డివైసెస్ ఇంక్లూడింగ్ లాగరిథమ్ టేబుల్స్, క్యాల్కులేటర్, పేజెస్, సెల్ ఫోన్, ఈవెన్ ఇన్ స్విచ్ ఆఫ్ మోడ్, స్మార్ట్ వాచెస్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆర్ క్యారింగ్ ఆఫ్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ టు ఎగ్జామినేషన్ హాల్ ఆర్ నాట్ అలౌడ్.
మీరు ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకెళ్ళడానికి వీలు లేదండి. మీ స్మార్ట్ వాచ్ కానివ్వండి, మామూలు వాచ్లు కానివ్వండి, అదేవిధంగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్తా అక్కడ ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తా అంటే కూడా నడవదండి. ఏ రకమైనటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళడానికి లేదు. మీరు కేవలం ఒక 2 పెన్నులు తీసుకోండి, బ్లూ కానీ బ్లాక్ కానీ, ఒకటి లేకుండా ఇంకోటి పనిచేస్తుంది. 2 పెన్నుల్ని తీసుకొని వెళ్ళాలి, సాదా సీదాగా వెళ్ళాలి. ఫోన్ ఏవి తీసుకోవద్దు, వాచ్ తీసుకోవద్దు. ఈ విధంగా వెళ్ళి మీ ఫోటో ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి ఏదైనా ఒకటి ఐడి ప్రూఫ్, మీ హాల్ టికెట్, పెన్నులు, ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి తీసుకొని మీరు హాల్లోకి వెళ్ళాలి. రైట్. అందుకే వెళ్ళే ముందు మగవాళ్ళైన ఎవరైనా ఒకసారి మీ జేబులన్నీ చెక్ చేసుకోండి. మనం మర్చిపోయి కూడా అనుకోకుండా మనం అది వరకు ప్రిపేర్ అయిందో ఏదో మన జేబులో అనుకోకుండా మిగిలిపోయి ఉంటే, అంటే మనకు కావాలని తీసుకెళ్ళామండి, కాకపోతే బై మిస్టేక్ జరుగుతుంది, చెప్పలేము. కాబట్టి ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవుతున్నామంటే గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు చెక్ చేయడం కంటే ముందు మీరే చెక్ చేసుకొని అనుకోకుండా ఏమన్నా స్లిప్స్ అవి మనం ప్రిపేర్ అయింది కానీ షార్ట్ నోట్స్గా ఏదైనా పేజీలో రాసుకుంది అని అనుకోకుండా మిగిలిపోయి ఉండవచ్చు. కాబట్టి అది బయటనే పడేసి మీరు క్లీన్గా లోపలికి వెళ్ళడం అనేది ఉత్తమం అండి. మళ్ళీ దాని తర్వాత చాలామందికి వస్తున్నటువంటి డౌటు, మనకు గత వీడియోలో కామెంట్లో కూడా పెట్టిండ్రు, సార్ మరి మేము ఎగ్జామినేషన్కి వెళ్తే ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు పేపర్లో రఫ్ పేజ్ అనేది ఇస్తుండే, స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని పేపర్లో ఇచ్చేవాళ్ళు చివర్లో. దాంట్లో మనం మ్యాథ్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అక్కడ వేసి ఆన్సర్ అనేది బబ్లింగ్ చేసేవాళ్ళు. మరి ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంది కదా సార్, మమ్మల్ని అయితే ఓన్లీ హాల్ టికెట్ పెన్నులు తీసుకొని వెళ్ళమంటుండ్రు. మరి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వేరేది ఏదైనా అవసరం ఉన్నప్పుడు రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి సార్, రఫ్ వర్క్ ఎక్కడ చేయాలనేది అందరికి ఉన్నటువంటి డౌట్ అండి. ఈ రఫ్ వర్క్ చేయడానికి మీకు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ మీకు రఫ్ పేపర్లు ఇస్తాడు. మనం ఎలాంటి రఫ్ పేపర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనల్ని రఫ్ పేపర్ తీసుకుపోయినా మన పేపర్ బయట పడేసి వాళ్ళు లోపలికి పంపిస్తారు. మనకు తీసుకెళ్ళడానికి అర్హత అనేది అవకాశం అనేది లేదు. అక్కడనే ఇన్విజిలేటర్ రఫ్ పేపర్ ఇస్తాడు. కానీ ఆ రఫ్ పేపర్ని కూడా ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకే ఇచ్చేసి రావాలి. ఆ రఫ్ పేపర్ని తీసుకొని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు సార్, మరి ఎందుకు రఫ్ పేపర్ బయటకు దేనిస్తలేరు? మనం ఆఫ్లైన్లో రాస్తే క్వశ్చన్ పేపరే బయటకు తీసుకొని వస్తాం కదా. ఈ రఫ్ పేపర్కి ఏమైందంటే ఇది షిఫ్ట్ల వారీగా జరుగుతుంది. అందరికి ఎగ్జామ్ ఒకటే రోజు లేదు. ఇది 10 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది, 20 షిఫ్ట్లు ఉన్నాయి. ఈ 10 రోజులు ఎగ్జామ్ జరిగినప్పుడు 20 షిఫ్ట్లు ఉంటే నీ ఫ్రెండు, నువ్వు ఆదిలాబాద్ అయితే నీ ఫ్రెండ్ నల్గొండ వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజు నీకు వచ్చినటువంటి ఎగ్జామ్ ఏ టైప్ నుంచి వచ్చిందో, ఆ 150 క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చిందో నువ్వు రఫ్ పేపర్లో రాసినప్పుడు అంతో ఇంత నీకు పేపర్లో చూస్తే ఈ క్వశ్చన్ అనేది గుర్తు రావచ్చు, నువ్వు పెట్టిన ఆన్సర్ ఆప్షన్స్ చేసినటువంటి లెక్కను చూసు. కాబట్టి అందుకే నీ పేపర్ బయట రావడానికి అవకాశం ఇవ్వరండి, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావని. ఎవరన్నా మీ మైండ్లో ఎన్నన్నా కానీ దాదాపు అంటే ఒక 10-15 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోవచ్చు, 150 అయితే గుర్తుపెట్టుకోం కదా. కాబట్టి అందుకే పేపర్ని బయటకి ఇవ్వడానికి అవకాశం లేదు. రఫ్ పేపర్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసుకుంటారు. దాని తర్వాత ఇంకేముంది, క్యాండిడేట్స్ షల్ లిజన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ by the invigilator carefully. After login, candidates shall read the instructions carefully, especially the list of symbols related to answering the online examination. Note clarifications or doubts related to the questions of the examination paper will be entertained during the examination. ఏమంటుండండి, చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే వీడియోని మొత్తం చూడమని చెప్పిన. ఏమంటే మీరు మీ టెస్ట్ స్టార్ట్ కావడం కంటే ముందే ఇన్విజిలేటర్కి మీకు లాగిన్కి సంబంధించి కానీ సిస్టమ్కి సంబంధించి ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే ఇన్విజిలేటర్కి అడగచ్చు. ఒకవేళ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మనకు ఆన్సర్ పెట్టడానికి మనకు 5 రకాల ఆప్షన్స్ ఇచ్చినాయి, 5 సింబల్స్ ఉంటాయని గత వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరికైనా క్లారిటీ లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోని చూడండి, దాంట్లో క్లారిటీగా ఏ కలర్ ఉంటే ఏది అని చెప్పడం జరిగిందండి. ఆ 5 సింబల్స్ గురించి నీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎగ్జామ్ స్టార్ట్ అయినా ఇక్కడ ఇన్విజిలేటర్ నీకు చెప్పడు. ఇక్కడ ఉన్నటువంటిది అదే అండి, అదే అంశాన్ని ఇక్కడ ఇచ్చిండు. ఇన్విజిలేటర్ నీకు ఏ విధమైనటువంటి సహాయం చేయడు. దేని పరంగా, క్వశ్చన్స్ పరంగా కానీ ఆ సింబల్స్ పరంగా నువ్వు దేన్ని చూజ్ చేసుకోవాలి, నువ్వు రెడ్ మార్క్ పెడితే ఆన్సర్ పోతుందా లేదా, గ్రీన్ మార్క్కి ఎట్లా, పర్పుల్లో 2 రకాలు ఉన్నాయి దానికి ఎట్లా, అంటే రివ్యూ తీసుకుంటే ఎట్లా, ఆన్సర్ పెట్టి రివ్యూ తీసుకుంటే అవన్నీ కూడా నీకు ఇన్విజిలేటర్ చెప్పాడు. అవన్నీ కూడా నువ్వు ముందే తెలుసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఇక్కడ చెప్పింది అదే. కానీ మరి ఇన్విజిలేటర్ దేనికి హెల్ప్ చేస్తాడు, వీటికంటే దేనికి హెల్ప్ చేస్తలేడు. మరి దేనికి హెల్ప్ చేస్తాడు అంటే, ఇన్ కేస్ క్యాండిడేట్ డిటెక్ట్స్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్ ప్రొవైడెడ్. నీకు ఇచ్చినటువంటి కంప్యూటర్లో ఏదైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటే
అంటే నీకు క్వశ్చన్స్ అనేటివి మొత్తం ఓపెన్ అవుతలేవు, లేదా నెక్స్ట్ పేజ్కి వెళ్తలేదు, నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం చూపిస్తుంది, సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుందో లేకపోతే ఎక్కువ ఏమన్నా ప్రాబ్లం చూపిస్తే అప్పుడు నీ హ్యాండ్ని రేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి నీ ప్రాబ్లమ్ని చెప్పచ్చు. నువ్వు క్వశ్చన్ పరంగా ఈ పైన ఉన్నటువంటి దానికైతే నీకు ఎలాంటి హెల్ప్ చేయడు, 5 రకాలలో ఇవ్వు నేను దానికి, కానీ నీకు దేనికి హెల్ప్ చేస్తాడు, నీకు ఏదైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటే సిస్టమ్ పరంగా అప్పుడు నువ్వు హ్యాండ్ రేజ్ చేసి ఇన్విజిలేటర్కి చెప్పచ్చు. ఇన్విజిలేటరు నీకు హెల్ప్ చేస్తాడు. మరి నీ సిస్టమ్ ప్రాబ్లం ఇచ్చింది కదా, దాన్ని సెట్ చేయడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు నీకు టైం పట్టింది. ఇప్పుడు ఎట్లా సార్ ఈ 5 నిమిషాలు నేను కోల్పోయినా అంటే నీకు 5 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. సిస్టంలో ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే టైం కోల్పోయినావో ఆ టైం అనేది నీకు రిటర్న్ ఇస్తారండి. ఒకవేళ నీ సిస్టమ్ అప్పటికి బాగా కాకపోతే నీకు కొత్త సిస్టమ్ని కూడా అలో చేస్తారు. కొత్త సిస్టంలో నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. దాని గురించి ఎలాంటి వరి అవసరం లేదండి. మరి ప్రాబ్లం ఇస్తే ఎట్లా, నేను టైం లాస్ అయితే కదా, టైం కాగానే అందరిని పంపిస్తారు, నన్ను కూడా ఉమ్మంటే ఎట్లా, ఇది ఎలాంటి భయం అవసరం లేదండి. అందరు పోయినా నీ ఎగ్జామ్ అయ్యే వరకు, నీ టైం అయ్యే వరకు, నీ 2.5 గంటలు నువ్వు కంప్యూటర్ స్క్రీన్ని చూసే వరకు నిన్ను బయటకు పంపరు. రైట్. నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఇంపర్సనేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. అంటే నువ్వేమైనా మాల్ ప్రాక్టీస్ కానీ, లేదా పక్కన ఎగ్జామ్ రాసే వాళ్ళని సతాయించడం కానీ, లేదా ఇన్విజిలేటర్తో మిస్బిహేవ్ చేయడం కానీ, నీ రూల్స్ని అతిక్రమిస్తే నువ్వు యాక్ట్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 25/97 దీని ప్రకారం నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వానికి అర్హత ఉంది. ఇదన్నీ ఒప్పుకొనే నువ్వు అప్లై చేసినావు కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి నీట్గా వెళ్ళి మన ఎగ్జామ్ మనం రాసుకొని బయటపడాలండి. మనం ఏ విధమైనటువంటి అక్కడ ఎక్స్ట్రాలు చేయకూడదు అన్నట్టు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రాలు ఏం చేయకుండా మన పని మనం చేసుకొని బయటకు రావాలి. ఎందుకంటే ఇది నువ్వు ఈ ఎగ్జామ్లో ఒక్క దగ్గర ఎలాంటి మిస్బిహేవ్ చేసినా కానీ ఈ ఒక్క ఎగ్జామ్ మీద నీకు ప్రభావం చూపెట్టది. నీ తదుపరి ఏ ఎగ్జామ్లో అయితే రాసేది ఉందో అవన్నిటికి కూడా నీకు అనర్హత వేటు వేయొచ్చండి. అంటే ప్రభుత్వం ఆ పరంగా కూడా ఆలోచిస్తుంది. వేరే ఎగ్జామ్లో రాసినా కూడా నువ్వు రాయలేకుండా చేస్తుంది. Candidate advised to visit the examination center well in advance for familiarize with the location of the examination center. అందుకేమంటుండు, మీకు దాదాపు ఎవరికన్నా సిటీ సెంటర్స్ పడి ఉంటాయి, అక్కడ ఒకే కాలేజ్ పేరుతోటి 4-5 కాలేజీలు ఉంటాయి. ఒకే కాలేజ్ పేరు ఉంటుంది, కాలేజీలో 4-5 ఉంటాయి, లేకపోతే బ్రాంచులు ఉంటాయి, సేమ్ కాలేజ్ సేమ్ నేమ్స్ ఉంటాయి, లేదా మనకి ఏరియాకి వెళ్తే సేమ్ అనిపిస్తుంది. అందుకే ఏం చేయాలి, మన ఫోన్లో గూగుల్ మ్యాప్ తోటి కానీ, లేదా తెలిసిన ఫ్రెండ్స్ తోటి కానీ, ఎవరైనా పెద్దవాళ్ళతోటి దాదాపు ఒక 2-3 రోజుల ముందే సెంటర్ని కనుక్కోండి, ముందే కన్ఫర్మ్ చేసుకోండి. మన హాల్ టికెట్లో ఉన్నటువంటి సెంటరు మనకు గూగుల్లో కానీ మనం ఫ్రెండ్స్ చెప్పేది కానీ ఆ సెంటర్ 2 ఒకటేనా ఫస్ట్ తెలుసుకుంటే ఎగ్జామ్ రోజు టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ రోజే పోతా దగ్గరనే కదా ఈ ఏరియా అన్నారు, నాకు హైదరాబాద్లో పలానా మల్కాజ్గిరి ఏరియాలో ఉందన్నాడు, నేను పొద్దున్న లేస్తా బస్ ఎక్కుతా అక్కడ దిగుతా, మల్కాజ్గిరిలో అడిగితే ఎవరన్నా చెప్తారు. అక్కడ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషను కాలేజీ ఒక దగ్గర, మనకు సెంటర్ ఒక దగ్గర అవుతుందండి. వాళ్ళు చూపెట్టేది ఒకటి అవుతుంది, సెంటర్ ఒకటి అవుతుంది. అందుకే ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకొని మనం ప్రీ ప్లాన్గా రెడీ ఉండాలి. మన మైండ్ మీద ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎగ్జామ్కి పోతున్నామంటే కరెక్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ముందుగా చేరుకొని ఎగ్జామ్ రాసేసి బయటపడేటట్టు ఉండాలి. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ సెంటర్ని వెతుకుతా చూస్తా ఇది మనకు ఉండద్దండి. ఆ టెన్షన్సే మనకు ఉండద్దు. అట్లనే హాల్ టికెట్ మే బీ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూసేజ్ ఆఫ్ టీఎస్ టెట్ స్కోర్స్ ఆర్ వాలిడ్ ఫర్ లైఫ్ టైం. మనకు టెట్ స్కోర్ అనేది లైఫ్ టైం చేసింది. ఇంతకుముందు 7 years ఉండే, ఇప్పుడు జీవితకాలం దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. కాబట్టి ఆ వ్యాలిడిటీ కోసం నీ హాల్ టికెట్ని భద్రంగా ఉంచుకో. హాల్ టికెట్ పోగొట్టుకోకుండా ఒక హాల్ టికెట్ తీసి మంచిగా నీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జాగ్రత్తగా ఉంచుకుంటే నీకు వచ్చినటువంటి స్కోరు నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా టెట్ రాసినావు అనుకో, దాంట్లో దీనికంటే తక్కువ స్కోర్ వస్తే నీకు ఇదే అవసరం కదా, నువ్వు అప్లై చేయడానికి ఇదే అవసరం కదా. కాబట్టి ఈ హాల్ టికెట్ని నువ్వు భద్రంగా ఉంచుకుంటే నీ స్కోర్ అనేది ఎప్పటికీ నీ దగ్గరనే ఉంటుంది. రైట్. విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ అంటే అంధత్వం ఉన్న వాళ్ళకి కానీ, అండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు 40% ఎబో కానీ, ఇది కూడా 40% ఎబో ఉన్న వాళ్ళకు ఆర్ అలౌడ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ స్క్రైబ్. అంటే వీళ్ళకి ఎగ్జామ్ రాయడానికి ఒక అసిస్టెంట్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరినన్నా ఒకళ్ళని మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మీకు ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ హెడ్కి ముందే కలిసి మీ ఈ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ పిహెచ్సి సర్టిఫికేట్, దాన్ని చూపించి మీరు ఒక అసిస్టెంట్ని కూడా తీసుకోవచ్చండి. క్యాండిడేట్ షెల్ ఫాలో ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఇంతకుముందు ఏదైతే చెప్పినామో టీఎస్ టెట్
2024.apt ఆన్లైన్ ఆ సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఏ విధమైనటువంటిది కూడా వస్తుందండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ డు నాట్ హ్యావ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ వాల్యుయబుల్ డివైసెస్. మీరు ఏవైనా చాలా విలువైన వస్తువుల్ని కానీ ఏమైనా తీసుకొని వెళ్తే దానికి ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి చాలా విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్ళకపోవడమే ఉత్తమం. అక్కడ మీ చిన్న చిన్న మొబైల్ ఫోన్లో ఏమన్నా బ్యాగులో మీరు తీసుకెళ్ళి ఉంటే అవి అక్కడ వాళ్ళు తీసుకొని మనకు ఒక రిసీట్ ఇస్తారండి, టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ తోటి మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది మైండ్లో మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫాలో అయితే మనకు అంటే ప్రీ ప్లాన్గా ఉండడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నెక్స్ట్ మనకు మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఎగ్జామ్ అయిపోయింది సార్, ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్ ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది, ఇంకో 2-3 రోజులలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేపర్ 2 వాళ్ళకు ఉంది ఎగ్జామ్ అనేది. ఫస్ట్ పేపర్ 2 ఉంది. నెక్స్ట్ అంటే 20 డేట్ నుంచి పేపర్ 2 వాళ్ళకు ఉంది. 20 మే నుండి పేపర్ 2 వాళ్ళకు ఉంది. 30 మే నుండి పేపర్ 1 వాళ్ళకు ఉందండి. 30 మే నుండి పేపర్ 1 వాళ్ళకు ఉంది. రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమి సరే, ఈ పేపర్లో నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా, నార్మలైజేషన్ అనేది ఉంటుందా ఉండదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందరు అడుగుతున్నారు సార్ నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎట్లా, నా మార్కులు తగ్గుతాయా, నాకు ఎక్కువ వస్తే మార్కులు తగ్గిపోతాయా, తక్కువ వచ్చిన వాళ్ళకు మరి మార్కులు పెంచుతారట కదా. అంటే ఇది ఆ విధంగా ఉండదండి. నీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తగ్గడం పెరగడం అనేది నీ పేపర్ యొక్క కాఠిన్యత స్థాయిని బట్టి ఉంటుంది. నీ పేపర్ యొక్క హార్డ్నెస్ని బట్టే, కఠినత్వాన్ని బట్టే నీకు స్కోర్ అనేది ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక్కున్నా, మా ఆదిలాబాద్ జిల్లా కానీ నిర్మల్ వాళ్ళకి, అస్సాబాద్ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళకి కూడా కనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటే దాదాపు తెలిసింది ఏమంటే దీని మీద ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఏ రకమైన క్లారిటీ అంటే దాదాపు ఒక జిల్లా వాళ్ళందరికి కూడా ఒకే రోజు ఎగ్జామ్ ఉందండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100% అని చెప్పా, కానీ నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జిల్లా వాళ్ళందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉంది. ఒకటే రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా మందికి దూర ప్రాంతాలలో ఎగ్జామ్ సెంటర్స్ పడ్డాయి. సార్ నేను ఆదిలాబాద్లో అప్లై చేసుకున్న, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆదిలాబాదే ఇచ్చిన, ఫస్ట్ రోజే అప్లై చేసుకున్నా సార్, అయినా కానీ నన్ను తీసుకుపోయి హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ వేసిండు సార్, లేదా కొందరికి ఖమ్మంలో ఎగ్జామ్ పడ్డది సార్. అంటే ఎందుకు పడ్డదంటే మీరు క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్లు సరిపోతలేవు కాబట్టి మీకు వేరు జిల్లాలల్లో ఎగ్జామ్లు వేసిండు. దాని ఉద్దేశం అది. అంటే దాని అర్థం ఏమో ఒకటే రోజు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ వాళ్ళందరూ కూడా ఒకటే రోజు ఎగ్జామ్ రాస్తున్నారు. అది 30, 31, 1, 2 అనేది తెలియదండి. అదే నిర్మల్ వాళ్ళందరూ ఒకటే రోజు రాస్తున్నారు, మంచిర్యాల వాళ్ళందరూ ఒకటే రోజు రాస్తున్నారు. ఈ విధంగా కొన్ని జిల్లాలకు ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టిండ్రు. మనకు ఉన్నటువంటి మొత్తం జిల్లాలలో డివైడ్ చేసుకొని ఒక జిల్లా వాళ్ళందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారని ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. అంటే 100% అని చెప్పా, కానీ క్యాండిడేట్స్ చాలా మందికి ఫోన్ చేసి కూడా కనుక్కోవడం జరిగింది. ఏ రోజు ఉంది నీదే జిల్లా అని కనుక్కుంటే తెలిసినటువంటి విషయం, ఒక జిల్లా అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ ఒకటే రోజు ఉంది కాబట్టి వేరు జిల్లాలలో సెంటర్లు పడ్డాయి. రైట్, మరి ఎగ్జామ్ అందరికి ఒకటే రోజు ఉంది కాబట్టి ఇది జిల్లా స్థాయి పోస్టు కాబట్టి, జోనల్ స్థాయి స్టేట్ లెవెల్ పోస్టు కాదు కాబట్టి ఆదిలాబాద్ వాళ్ళందరూ ఒకటే రోజు ఎగ్జామ్ రాసిండ్రు కాబట్టి నీకు వచ్చిన మార్కులు నీకే, వేరే జిల్లాలతోటి నీకు సంబంధం లేదు. వాళ్ళు వేరే రోజు రాసినా, నీకంటే ముందు రాసినా, వెనక రాసినా, నువ్వు మార్నింగ్ రాసి వాళ్ళు ఆఫ్టర్నూన్ రాసినా, నీ పేపర్ ఈజీగా ఉండి వాళ్ళది హార్డ్ ఉన్నా, లేదా నీ పేపర్ హార్డ్గా ఉండి వాళ్ళది ఈజీగా ఉన్నా, నార్మలైజేషన్ అనేది దాదాపు చెయ్యరని ఒక అవగాహన అయితే వచ్చిందండి. అంటే గవర్నమెంట్ నుంచి మనకి ఏ విధమైనటువంటి క్లియర్ అప్డేట్ అనేది మాత్రం లేదు. కాకపోతే ఈరోజు 1-2 పేపర్లలో కూడా ఇచ్చిండ్రు నార్మలైజేషన్ ఇక లేనట్టే అని కూడా చెప్పిండ్రు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నార్మలైజేషన్ అనేది దాదాపు లేదండి. 100% అని చెప్పా,
కానీ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నేను మళ్ళా 100% లేదని చెప్పి తర్వాత ఉంటే మీరు మళ్ళీ నన్నే తిట్టుకుంటారు. సార్ ఆ రోజు లేదని చెప్పినావు కదా వీడియోలో, నార్మలైజేషన్ లేదన్నావు, ఇప్పుడు ఎట్లా వచ్చిందని అనుకుంటారు. కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లేదు, నార్మలైజేషన్ అనేది లేదు. ఉన్నా లేకున్నా ఫస్ట్ ఒకటి ఆలోచించండి, నార్మలైజేషన్ అనేది ఉన్నా లేకపోయినా మన మార్కులు మన సొంతం అండి. మన కష్టంతో మనం మార్కులు తెచ్చుకుంటున్నాం. పేపర్ హార్డ్ ఉండి నార్మలైజేషన్ చేస్తే నీకు మార్కులు యాడ్ అయిపోతాయి. అంటే యాడ్ అవుతాయి అంటే పేపర్ హార్డ్ ఉంది కదా నాకు గలుస్తుంది కదా అని అనుకోకండి. పేపర్ హార్డ్ అనేది మనకు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కనిపించాలి. ఆ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో హైయెస్ట్ వచ్చినటువంటి మార్కులు ఎందరికి వచ్చిందో దాన్ని బేస్ చేసుకునే ఎగ్జామినేషన్ పేపర్ నార్మలైజేషన్ చేస్తారండి. ఇప్పుడు మనకు అదంతా అనవసరం, ఎందుకంటే టెట్ ఎగ్జామ్ దగ్గర ఉంది. నార్మలైజేషన్ ఉందా లేదా అంటే దాదాపు లేదు అనేది నా సమాధానం. నార్మలైజేషన్ అనేది లేదు అనేది నా సమాధానం. ఎందుకంటే ఒక జిల్లా వాళ్ళందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ పెడుతుంది, జిల్లా స్థాయి పోస్టు. నీ జిల్లాలో ఉన్న వాళ్ళ అభ్యర్థులందరూ ఒకటే రోజు రాసిండు, వాళ్ళ మార్కులన్నీ వాళ్ళకే సొంతం, వేరే జిల్లాలకు సంబంధం లేదు కదా. కాబట్టి లేదు అనేది దీనికి ఉన్నటువంటి ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్, సార్ మరి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పేది ఏమంటే, నేను మీకు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు అనుకోండి. ఇది దేనికోసం అంటే మీకంటే ఎక్కువ తెలిసినోని మాత్రం కాదండి, ఎవరిది వాళ్ళకు ఓన్గా ఏం చేయాలనేది పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది గత అనుభవాలు, నాకు జరిగినటువంటి గత అనుభవాలు, మా ఫ్రెండ్స్కి జరిగిందో, నేను చూసిందో, ఇవన్నిటిని బట్టి నేను చెప్పేది ఏమంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ గత వీడియోలో చెప్పినాం, మీకు వీడియోలో మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాగానే పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన మీకు 5 సెక్షన్లు కూడా కనిపిస్తాయండి. సెక్షన్ వైజు మీరు ఏ సెక్షన్ మీద క్లిక్ చేస్తే, మౌస్ తోటి ఏ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ సెక్షన్ ఓపెన్ అవుతుంది. మరి మనకి ఏం సెక్షన్లు ఉన్నాయి సార్? ఇప్పుడు పేపర్ 2 వాళ్ళకి తీసుకుంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు సైన్స్ రాస్తే మ్యాథ్స్ సైన్స్ వస్తాయి. లేదా సోషల్ రాసే వాళ్ళకు ఇవి 2 కలిపి సోషలే వస్తుంది. ఈ 3 ఇది ఒకటి 4 సెక్షన్లు ఉంటాయి సోషల్ రాసే వాళ్ళకు రైట్. మరి ఇలా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏమంటే, నీకు ఏ సబ్జెక్ట్ అయితే, ఏ కాంటెంట్ అయితే నీకు బాగా వస్తుంది, దాని మీద బాగా గ్రిప్ ఉంది, సార్ నాకు తెలుగు బాగా వస్తుంది సార్, ఫస్ట్ నువ్వు సెక్షన్ తెలుగుది ఓపెన్ చేసుకొని నీకు వచ్చినటువంటి మార్కులు మంచిగా పెట్టుకో. నీకు మైండ్లో ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెంట్ కట్ చేస్తావు. ఎందుకంటే ఆన్సర్స్ అనేటివి నువ్వు చేయగలుగుతున్నావు, నీ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. అది కాకుండా దాంట్లో మ్యాథ్స్ నీకు హార్డ్, నువ్వు వేరే బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడివి, పేపర్ 2 రాస్తున్నావు, ఫస్ట్ నీకు మ్యాథ్స్ ఓపెన్ చేసుకున్నావు అనుకో, ఆ లెక్కలు చూడగానే మనకు వచ్చింది కూడా మర్చిపోతాం. ఆ లెక్కలు ఓపెన్ చేయగానే నీకు వచ్చిన సైన్సు, తెలుగు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ని కూడా మర్చిపోతావు. అందుకే ఏం చేయాలి, నీకు దేని మీద బాగా పట్టు ఉంది, దేని మీద గ్రిప్ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ అనేది నీకు ఎక్కువ వస్తుంది 5 ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేసేయండి. మళ్ళా ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి మంచిది ఏమంటే మనకు బెస్ట్ చాయిస్ అండి. అదేమంటే, ఒకసారి మనం ఇంతకుముందు పేపర్లలో బబ్లింగ్ చేసేటప్పుడు అనుకోకుండా 2వ ప్రశ్నకి మనం ఆప్షన్ 3వది బబ్లింగ్ చేయాలి. కానీ మనం ఏం చేసినాం, బబ్లింగ్ చేయంగా బై మిస్టేక్ మనం క్వశ్చన్ పేపర్ తోటి బబ్లింగ్ చేయంగా 2వ దానికి 3కి 2కి వేసినాం. తప్పైపోయింది కదా, నేను 3 చేయాలా, 3 కరెక్ట్ ఆన్సర్. నేను అనుకోకుండా 2 మీద గిట్ల చుక్క పడ్డది, కొద్దిగా పెద్దగా చుక్క పడ్డది, మళ్ళీ చూసుకున్నా కానీ సరే ఇటు పక్కకి వేస్తంటే నీ పేపర్ వ్యాలిడ్ అయితే కాదు, మార్క్ అయితే రాదు. ఎందుకంటే దీన్ని రెండింటిని దిద్దినట్టు అవుతుంది. నువ్వేం చేస్తావు, ఇక 2నే దిద్దేసినావు అనుకో, 3ని దిద్దలేవు, అట్లనే వదిలేసి, కానీ మార్కు కోల్పోతున్నావు. కానీ ఆన్లైన్లో ఎగ్జామ్లో ఏముంది, గత వీడియోలో చెప్పిన, నువ్వు ఒకవేళ 3వ ఆప్షన్ చూజ్ చేసుకున్నా నీ టైం అయిపోయేదాకా నువ్వు ఎన్నిసార్లైనా నీ ఆప్షన్లను చేంజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా నువ్వు 3 నొక్కు, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్, దీని తర్వాత క్వశ్చన్కి మళ్ళీ బ్యాక్ వచ్చి 4 నొక్కుకో, మళ్ళీ 1 నొక్కుకో, నువ్వు లాస్ట్ సబ్మిట్ చేసేదాకా దీనికి ఏ ఆన్సర్ అయితే నువ్వు పెట్టినవో అదే కరెక్ట్ అయిపోతుంది. నువ్వు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకున్నా ఏం కాదు. నీకు ఎప్పుడు దీని ఆన్సర్ గుర్తొస్తే అప్పుడు ఆప్షన్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి అదృష్టం, ఒక లక్ అండి. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినందుకు మనకు ఉన్నటువంటి ఒక అదృష్టం. ఇంతకుముందు ఆఫ్లైన్లో రాస్తే మనం ఒకసారి దేని మీద అయితే బబ్లింగ్ చేస్తామో దాన్ని ఏం చేసేవాళ్ళం కాదు, మన చేతిలోకి వెళ్ళేది వెళ్ళిపోయేది. దీంట్లో ఉన్నటువంటిది అదండి. రైట్. ఫస్ట్ నేను చెప్పే అడ్వైజ్ ఏమని చెప్పినా, మనకి ఏ సబ్జెక్ట్ బాగా వస్తుందో ఆ సెక్షన్ ఓపెన్ చేసుకొని ఆన్సర్లు ఇస్తే మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ మనకు తెలిసిన దాన్ని చేస్తూ పోతాం. ఫర్ సపోజ్ దీనికి ఇంకోటి మంచిది కూడా ఉందండి. ఏమంటే, నీకు తెలియని సబ్జెక్ట్ని ముందు చేసినావు,
దానికి నీ టైం అంతా దాదాపు ఒక అరగంట 30 ప్రశ్నల కోసం అరగంటని కేటాయించినావు. నువ్వు లాస్ట్కి వచ్చినావు, దీనికి టైం ఎక్కువ తీసుకున్నావు, అరగంట కంటే ఎక్కువ తీసుకున్నావు అనుకో, 40 నిమిషాలు 45 నిమిషాలు తీసుకున్నావు, లాస్ట్కి వచ్చినావు. అప్పుడు నీకు అంత తెలిసిన ప్రశ్నలు ఉన్నాయి, కానీ నీ దగ్గర టైం లేదు. ప్రశ్నలన్నీ తెలిసినవి ఉన్నాయి, నీకు 30 ప్రశ్నలు ఉంటే దాదాపు 20-25 మార్కులు నువ్వు సాధించగలుగుతావు. కానీ ఏమైంది, నీకు ప్రశ్నలు తెలిసినవి ఉన్నా అవి ఇట్లా టిక్ చేసి ప్రశ్నను చదివి ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి నీ దగ్గర టైం లేదు. ఏం లాభం అండి? మనకు ప్రశ్నలు తెలిసి ఆన్సర్లు తెలిసినా మనం ఆన్సర్లు పెట్టలేని స్థితిలో ఉంటే లాభం ఏమిటి? అందుకేం చేయాలి, ఫస్ట్ తెలిసిన సబ్జెక్ట్ నుంచి వెళ్ళాలి. మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసుకోవాలంటే తెలిసిన సబ్జెక్ట్ నుంచి వెళ్తే మనకు ఆటోమేటిక్గా లాస్ట్కి తెలియంది ఉంటుంది. అప్పుడు నీకు టైం ఎక్కువన్నా తక్కువన్నా నువ్వు మ్యాక్సిమం ఎంత కావాలో అంత స్కోర్ని నువ్వు రాబట్టుకోగలిగినావు. అప్పుడు నీకు అన్ని తెలిసినవి ఉన్నా తెలియని ఉన్నా దాదాపు అయితే ఆన్లైన్ ఎగ్జామ్లో టైం ఎనఫ్ అండి, సరిపోతుంది. ఎందుకంటే మనం బబ్లింగ్ చేయాలంటే ఇట్లా 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 మనకు బాగా టైం తీసుకుంటుండే. ఇప్పుడు ఓన్లీ ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే చాలు, మీకు ఆప్షన్ అనేది చూజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మళ్ళీ దీని తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు మంచిగా ప్రశాంతంగా నిద్రపోండి, మంచిగా వాటర్ తాగండి. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, ఇంకో 5-6 రోజులలో ఎగ్జామ్ ఉంది కదా, ఈ 5-6 రోజులు నైట్ అవుట్ చేస్తా, ఫుల్ చదువుతా అంటే అది మీ హెల్త్ మీద ప్రాబ్లం చూపిస్తుంది. కరెక్ట్ తిండి నిద్ర లేకపోతే మన మైండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ నిద్ర వస్తుంది. మనం ఒక గత 1-2 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నామండి. కష్టపడి చదివేది కేవలం ఆ 2.5 గంటల కోసం. ఈ 2.5 గంటల కోసమే మనం ఇన్ని రోజుల నుంచి కష్టపడేది. మరి ఈ 2.5 గంటలు మన మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే, మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనం ఎగ్జామ్ అంత పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. మనం హరిబరిగా గందరగోళంగా మొత్తం డిస్టర్బెన్స్గా మైండ్ పెట్టుకొని పోతే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా వచ్చిన క్వశ్చన్స్ని కూడా కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోతాం, మనం లాస్ అవుతామండి. అందుకే ప్రశాంతంగా ఉండండి, ఎగ్జామ్ సెంటర్ ముందే చూసుకోండి, వెళ్ళండి, ఈ స్ట్రాటజీస్ ఫాలో కండి. చదివేటప్పుడు కూడా అందరం కొందరు కామెంట్లో పెట్టిండ్రు, అంటే పర్సనల్గా కూడా అడిగిన వాళ్ళకి చెప్తున్నా, ఏమంటే ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది కాదండి, చదివిన దాంట్లో నువ్వు ఎంత గ్రహిస్తున్నావు. కనీసం రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలన్నా, ఒక్క 5 మినిట్స్ నీలో నువ్వే మాట్లాడుకో, బయట వాళ్ళతోటి కాదు. ఎగ్జామ్ కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది, మరి నేను ఏ లెవెల్లో ఉన్నా, ఏ సబ్జెక్ట్లో నేను వెనుకబడ్డా, దీన్ని అధిగమించాలంటే, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను ఏం చేయాలని నీలో నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడుకో. బయట వాళ్ళు ఎవరితోనూ మాట్లాడితే నీకు మంచి చేసే వాళ్ళైతే నీకు మంచిగా పాజిటివ్ వేలో చెప్తారండి. అదే నువ్వంటే గిట్టని వాళ్ళు ఉంటే, పర్రాని వాళ్ళు ఉంటే, నీ లోపల నీ మీద అసూయ ఉన్న వాళ్ళు, కుళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోతే నేను మొత్తం డిస్మోడ్ చేసేస్తాను. అరే ఇట్లారా అట్లరా, ఇలా ఉందిరా అలా ఉందిరా. కాబట్టి మనం మన సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మన అంతరంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈజీగా గెట్ ఆన్ అవుతామండి. ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అండి. నేను చాలా ఇంపార్టెంట్ అన్న స్వీయ అనుభవం చెప్తున్నా. అంటే మా ఫ్రెండ్ 2017లో టీఆర్టీ రాసిండండి. 2017లో హెచ్జిటి కోసం టీఆర్టీ రాస్తే కట్ ఆఫ్కి అతనికి ఉన్నటువంటి తేడా 0.21 అండి. 0.21 మార్క్స్. అంటే ఇది అయిన తర్వాత మళ్ళీ అతను వేరే జాబ్ కొట్టుకున్నాడు, ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. కాకపోతే ఈ 0.21 కేవలం 0.21 మార్క్స్. మరి ఆ హెచ్జిటిలో అతనికి తెలిసి చాలా ఈజీగా ఉన్నాయి, దాదాపు ఒక 2-3 ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి, ఆన్సర్ తప్పు పెట్టేసాడు. 2-3 ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి. మనకి ఇక్కడ తక్కువ పడ్డది ఎంత అండి? మనం డిఎస్సి పేపర్ రాస్తే నువ్వు 1 మార్క్ కరెక్ట్ రాసినావంటే నీకు 0.5 మార్క్స్ కలుస్తుంది. ఒక ప్రశ్నని నువ్వు కరెక్ట్ టిక్ పెట్టినావంటే నీకు సగం మార్కు కలుస్తుంది. ఇక్కడ నీకు సగం కూడా కాదు కదా, 0.2 ఇంకా 0.3 నీ కట్ ఆఫ్ కంటే నువ్వు ఎక్కువ ఉండేటోడు కేవలం ఒక ప్రశ్నని కరెక్ట్ అటెంప్ట్ చేస్తే. మరి మనకు అనిపిస్తుంది టెట్ రాసేటప్పుడు ఎప్పుడో 2-3 ప్రశ్నలే కదా, ఏమవుతుంది లాస్ట్కి ఏదో ఒకటి పెట్టిద్దాం. ఏదో ఒకటి కాదు, నీకు ఎంత తెలిస్తే, ఆప్షన్లు ఎంత తెలిస్తే అంత కరెక్ట్ పెట్టుకో. నీ జీవితం ఈ 0.21 దగ్గర నుండి 0.01 కూడా ఇంపార్టెంటే. అంటే 100లో 1 భాగం కూడా నీకు ఇంపార్టెంటే. ఎందుకంటే స్కోర్ అయిన తర్వాత నీకు టెట్లో స్కోర్లన్నీ కూడా పాయింట్లలో వస్తుంది కదా. నువ్వు పర్ఫెక్ట్ 15, 30, 45, 60 ఇవి తెచ్చుకుంటే నీకు కరెక్ట్ మార్కులు ఉంటాయి. మధ్యలో ఏది వచ్చినా కానీ నీకు పాయింట్లలో వస్తాయి. కాబట్టి ప్రతి పాయింట్ తర్వాత ఉన్నది నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రతి ప్రశ్న నీ జీవితాన్ని
నీ ఒక్కళ్ళ జీవితం కాదంటే నీకు ఉద్యోగం వస్తే నువ్వు, నీ భవిష్యత్తు తరాలు, మీ అమ్మా నాన్నలు, నువ్వు పెళ్లి చేసుకునే వాళ్ళు, నీ పిల్లలు ఎంతమంది నీ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి మనం ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డా ఆ 2.5 గంటలలో ఎంత కరెక్ట్గా చేసినాం అనే దాని మీదనే మన విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ తప్పులు ఎప్పుడు చేసుకోవద్దు. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు చిన్న చిన్న మోటివేషనల్ వీడియోస్ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. క్లాసెస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు, అంటే మీరు ఏదో దాదాపు సూత్రాల్ని బట్టి పట్టే మెథడో ఏ మెథడో కాకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ నాన్ మ్యాథ్స్ వ్యక్తి అయితే దీన్ని ఏ విధంగా చేయాలని ఫస్ట్ నేను అనుకొని, నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఇది ఎలా చేస్తే ప్రాబ్లం అనేది వస్తుంది, దీన్ని ఎలా సింపుల్గా చెప్పచ్చు, అవన్నీ ఆలోచించుకొని మన క్లాసులు ఉంటాయి. కాబట్టి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టచ్చు. వీడియో చూసిన తర్వాత ఇంకా డౌట్స్ ఉంటే టెట్ విషయం కానీ, డిఎస్సి విషయం కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, దాని మీద కూడా మీరు కామెంట్ బాక్స్లో పెడితే మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అండి, టైం చూసుకొని. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ లైక్ కంపల్సరీ కొట్టండి, ఎందుకంటే మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. ఎందుకు లైక్ మాత్రమే కొట్టమంటున్నా అంటే, మీరు లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరెవరికైతే రీచ్ కావాలనో, ఎవరెవరైతే నీడీగా ఉన్నారో, అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుందండి. ఈ ఛానల్ నుంచో మీ నుంచో నేను ఏం ఆశిస్తలేను. ఎందుకంటే డబ్బులు లేకుండా, డబ్బులు ఉన్నా కానీ ఇంట్లో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండి, ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఉద్యోగం సాధించాలని మనసులో ఎంతున్నా పరిస్థితులు అనుకూలించక బయటకు వెళ్ళి చదవలేక, ఆ హాస్టళ్లలో ఫీజులు కట్టి, కోచింగ్ సెంటర్లలో ఫుల్ డబ్బులు పే చేసి అవన్నీ చేయలేని వాళ్ళ కోసమే మన ఛానల్ ఉందండి. మీకు ఫ్రీగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది, పర్ఫెక్ట్గా లభిస్తుంది. మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి ఈ పర్ఫెక్ట్గా మీకు లభిస్తుంది కాబట్టి మీరు మీకు తెలియకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేసేది లైక్ కొట్టడమేనండి. మీరు లైక్ కొట్టి షేర్ మీ ఫ్రెండ్స్కి చేస్తే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మ్యాథ్స్ క్లాసెస్ కావాలంటే డౌట్స్ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు, లేదా ఈ రకమైనటువంటి వీడియోల ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది వాళ్ళకి వెళ్తుందండి. ఓకే అండి, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా మంచిగా టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఛానల్లో కంపల్సరీ మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి. మంచిగా రాసిన వాళ్ళు మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఓకే.